అండ్ ఈ ఫ్లేవర్ క్లిప్స్ అయితే నేను చార్మినార్ దగ్గర తీసుకున్నా. అండ్ నేను అది వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, అది పాసిబుల్ అవుతుందో లేదో అర్థం అవ్వట్లేదు బికాస్ జూలీ ఫుల్ క్రాంకీ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకా స్నానం చేపించేటప్పుడు అది కొంచెమైనా నా ఫోన్కి కానీ ట్రైపాడ్ కానీ తగిలిచ్చేస్తే అయిపోయి. చూసారా సార్ డబుల్ యాక్షన్. జూలీ నన్ను అస్సలు తొడవని కదా, అదే తుడుచుకుంటుంది అనమాట. చూడండి ఎలా తుడుచుకుంటుందో. నా మొహం చూస్తే నా స్పెట్స్ చూస్తే అయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది కథ కాదు, నా డ్రెస్ కూడా తడిచిపోయింది. నాకు తెలుసు జూలీతో స్నానం అంత ఈజీగా ఉండదని. అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ రోజు అయితే ఫుల్ లెంత్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట, ఏ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, ఏం చేస్తా డే అంతా అనేది కూడా మీకు చూపించబోతున్నాను అనమాట. అండ్ ఈ డే ఇన్ మై లైఫ్ మొత్తం చూపించే ముందు అయితే మనకైతే మీషో నుంచి కొన్ని పార్సల్స్ వచ్చినాయి, చూసేయండి. సో ఈరోజు ఇవి అన్బాక్స్ చేద్దాం అనమాట. అండ్ ఇవి అన్బాక్స్ చేసే ముందు నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేసేద్దాం. అండ్ ఈ రోజు అయితే మా జూలియన్కి స్నానం చేయించబోతున్నా. సో ఇంకా అది ఇంకొక ఎక్స్ట్రీమ్ లెవెల్ వర్క్ అనుకోవాలి నాకు. అయితే ఇన్ మై లైఫ్ ఏమో కానీ మా జూలియన్కి స్నానం చేసే లోపల నా డే అయిపోతుంది. సో అది కూడా మీరు చూసేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఇవి అన్బాక్స్ చేసే ముందు కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకుందాం. సెల్ఫ్ కేర్ అంటే ఓన్లీ హెయిర్ కేర్ తీసుకుంటాం అనమాట. సో హెయిర్ కేర్ తీసుకున్న తర్వాత మనం డే ఇన్ మై లైఫ్ ఏం చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ హెయిర్ కేర్ అంటే ఏం లేదు, సో కొంచెం ఫ్రీజీనెస్ ఉంది కదా హెయిర్ అంతా. సో కొంచెం నేను హెయిర్కి క్రీమ్ అప్లై చేసేసి బన్ పెట్టుకుంటాను అనమాట. సో దట్ నేను బాత్కి వెళ్ళే లోపల అంతా సెట్ అవుతుంది అని చెప్పి. ఓకేనా. సో గైస్ చెప్పాను కదా హెయిర్ అయితే ఫ్రీజీనెస్ ఉంది, క్రీమ్ అప్లై చేసుకుంటా అని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడు నేనైతే హెయిర్ ఏం కోమ్ చేయలేదు. సో నేను కోమ్ చేయకముందుకే ఫస్ట్ ఇది అప్లై చేస్తాను అనమాట, లారియల్ వాళ్ళది. మీకు కనిపించింది అనుకుంటున్నా, మాయిశ్చరైజర్ లాగా. యాక్చువల్లీ ఇది నైట్ క్రీమ్, కానీ నేను డే టైంలో పెట్టుకుంటాను అనమాట. సో నేను ఇది ఒక్కటే వాడతా, లైక్ ఏ హెయిర్ ప్యాక్ లాంటివి కూడా ఏం యూజ్ చేయట్లేను జనరల్గా. సో ప్రజెంట్ అయితే నా హెయిర్ ఎంత ఫ్రీజీనెస్ ఉంది బికాస్ నేను పోనీ వేసుకున్నా అండ్ డస్ట్కి ఎక్స్ప్లోర్ అయిందనమాట. అండ్ నిన్ననే హెడ్ బాత్ చేసిన, నాకు మళ్ళీ హెడ్ బాత్ చేసే ఓపిక లేదు. సో రేపు ఎలాగో సండే, రేపు చేస్తాను అనమాట. బట్ ఇదైతే ఇప్పుడు అప్లై చేసుకుందాము. ఎలా అప్లై చేసుకుంటానో చూసేసేయండి. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కొత్తగా కొనాలి. నాకు తెలిసి ఇది నేను ఫోర్త్ క్రీమ్ అనుకుంటా కొన్ని యూజ్ చేసేది. ఈ ఫోర్త్ కూడా అయిపోవడానికి వచ్చింది. సో ఇలా కొంచెం తీసుకోవాలి హ్యాండ్కి. ఇలా తీసుకున్న తర్వాత నువ్వు జస్ట్ ఇలా మనం అప్లై చేయడానికి హ్యాండ్స్కి ఇలా రబ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద స్టార్టింగ్ ఉంటుంది కదా, ఇలా అప్లై చేసుకోవాలన్నమాట అక్కడక్కడ. ఇది ఫోర్ హెడ్కి అయితే అప్లై చేయను, నేను ఓన్లీ హెయిర్కే చేస్తాను. అండ్ రూట్స్కి ఇలా ఫింగర్స్ మధ్యలో ఉన్నది మొత్తం కూడా ఇలా అప్లై చేసేస్తాను. మా టెడ్డీ చూడండి పక్కన. ఓకే ఇదైతే అప్లై చేసేస్తే ఇంకొంచెం తగ్గినట్టు అనిపించింది కాబట్టి ఇంకొంచెం తీసుకుందాం. మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి బికాస్ హాల్లో టీవీ మోగుతుంది, నేను బంద్ చేయడం మర్చిపోయినా. హెయిర్కి అయితే అప్లై చేసేసుకున్నాం. యాక్చువల్గా ఇది నైట్ టైం పెట్టుకోవాలని చెప్పినా కదా, నేను ఎందుకు ఇప్పుడు అప్లై చేసుకున్నాను అంటే ఈరోజు ఎలాగో ఇంట్లోనే ఉంటున్నా కదా, సో అప్లై చేసేసుకుంటే సరిపోద్ది అన్నట్టు అప్లై చేసుకున్నాను. ఇది అప్లై చేసుకున్నాను కాబట్టి పైన క్లచ్ పెట్టేసుకున్నాం. అండ్ ఈరోజు నేను సో ఏమంటాం మర్చిపోయా. యాక్చువల్లీ ఈరోజు నేను నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసుకుందాం అనుకున్నా బికాస్ చాలా చెత్తగా ఉంది, చాలా అంటే చాలా చెత్తగా ఉంది చూడండి. అండ్ ఈ ఫ్లేవర్ క్లిప్స్ అయితే నేను చార్మినార్ దగ్గర తీసుకున్నా, బట్ ఇంతవరకు యూజ్ చేయలేదు. ఐ హ్యావ్ టు యూజ్ ఇట్ రైట్ నౌ. యూజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే యూజ్ చేయలేదు. ఎన్ని క్లిప్స్ ఉన్నా మన అమ్మాయిలకి అసలు సరిపోవు కదా, అస్సలు సరిపోవు. ఎందుకంటే అవి తర్వాత దొరకవు, ఎక్కడ పడేస్తామో మనకే తెలియదు కాబట్టి. ఓకే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే డన్, ఐఎమ్ డన్ విత్ దిస్. సో
మనం ఇప్పుడు మీషో పార్సల్స్ అన్బాక్స్ చేసేద్దాము, ఓకేనా? నేను 3 పార్సల్స్ ఆర్డర్ పెట్టాను. అండ్ ఇంతకు ముందుకు నేను సాటిన్ హెయిర్ బ్యాండ్ అండ్ హెయిర్ క్యాప్స్ పెట్టుకున్నాను చెప్పాను కదా. సో అవి కూడా ఏంటంటే చాలా బాగా వచ్చాయి. దాంతోపాటు ఇంకొక 2 కూడా పెట్టాను అండ్ నా ఫ్రెండ్ కోసము. అవి నేను వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. బట్ ఓకే, మనం మళ్ళీ టైం ఉన్నప్పుడు ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడైతే మీషోలో ఏదైతే ఆర్డర్ పెట్టినో అదైతే అన్బాక్స్ చేసేద్దాం. వచ్చేయండి. సో గైస్, అన్బాక్స్ చేసేద్దాం ఇప్పుడు. నేను ఫస్ట్ అయితే చిన్నదాంతో స్టార్ట్ చేసిన. మొత్తం 3 ఉన్నాయి. దీంట్లో ఒకటైతే మా జూలీ కోసం ఆర్డర్ పెట్టిన, చూడాలి. అండ్ ఈరోజు జూలీకి స్నానం చేపిద్దాం అని అనుకుంటున్నా కదా. బట్ జూలీ గారు ఎలా కోఆపరేట్ చేస్తారు అనేది అయితే తెలీదు. బికాస్ జూలీ ఈరోజు ఏంటో వామిటింగ్స్ చేసుకుంటుంది మార్నింగ్ నుంచి. సో నాకు కొంచెం భయంగా ఉంది దానికి ఇప్పుడు స్నానం చేపిస్తే వస్తుందా రాదా అని. బట్ నాకు ఈరోజే టైం ఉంది, నేను ఇంకా మళ్ళీ చేయించడం కష్టం, ఇంకోసారి టైం కూడా సెట్ అవ్వదు. బట్ ఎనీవేస్ జూలీని ఎలా అయినా కన్విన్స్ చేసేలాగా తీసుకొచ్చి బాతింగ్ అయితే చేయించాలి. అండ్ నేను అది వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, అది పాసిబుల్ అవుతుందో లేదో అర్థం అవ్వట్లేదు. బికాస్ జూలీ ఫుల్ క్రాంకీ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకా స్నానం చేయించేటప్పుడు అది కొంచెమైనా నా ఫోన్కి కానీ ట్రైపాడ్ కానీ తగిలిచ్చేస్తే అయిపోయి. సో ఫస్ట్ అయితే చిన్నదాంతో స్టార్ట్ చేద్దాము. ఇది ఎలా కట్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, దీనికి ఓన్లీ స్టిక్కరింగే ఉంది, కట్ చేయడానికి అవసరం లేదనుకుంటా. రిమూవ్ దిస్ స్టిక్కర్. నైస్. ఈ బాక్స్లో ఇలా పెట్టిచ్చాడు. ఓ, ఇది కూడా ప్యాక్ చేసి ఇచ్చాడు. యాక్చువల్లీ ఇవి ఇయర్ రింగ్స్ అనుకుంటా, మేబీ. నాకు అంతగా గుర్తుకు లేదు. యా గైస్, ఇవి ఇయర్ రింగ్స్. ఇవి ఇయర్ రింగ్స్. మీకు కనిపిస్తున్నాయో లేదో, నేను దీని ఫోటో కూడా మీకు పెడతాను. నేను ఫోటోలో చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించినాయి. బట్ ఓకే, లెట్స్ సీ ఎలా ఉంటాయనేది. నాకు ఇది ఒక్కటే పంపించారు, నాకు అర్థం అవ్వట్లేదు ఈ ఒక్కటి నేను ఏం చేసుకోవాలి అని. అండ్ ఇదైతే స్నేక్ ఇయర్ రింగ్. సో మీకు కనిపిస్తుంది కదా స్నేక్ లాగా. సో ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట, ఇలా పెట్టుకోవాలి. సో నేను పెట్టుకొని అయితే ట్రై చేసి చూపిస్తా. అండ్ అనదర్ వన్ ఇట్స్ దిస్ వన్. ఇది కొంచెం, ఇది కూడా అంతే. మీకు ఫోకస్ అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, ఇంత చిన్నగా ఉంది కదా. సో ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఐ షో యూ. ఇది పెట్టుకొని చూపిస్తా. ఇవి ఫస్ట్ ఇవి కూడా అన్బాక్స్ చేసిన తర్వాత పెట్టుకొని చూపిస్తా. ఇది ఫస్ట్ అయితే పడిపోయింది. సో ఫస్ట్ ఎలా ఉన్నాయో అలా వేసేద్దాము, సో దట్ మళ్ళీ పోకుండా ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఇది వచ్చేసి అయితే నాకు తెలిసి హెయిర్ కోమ్స్ అనుకుంటా. నేను కోమ్స్ ఆర్డర్ పెట్టాను, మేబీ అదే అయి ఉంటుంది. ఇది చాలా గట్టిగా ఉంది ప్యాకింగ్, అసలు ఓపెనింగ్ కూడా. ఓకే, నాకు చాలా కష్టంగా ఉంది ఓపెన్ చేయడం. ఇంకేదో ఉంది కింద, అది చెయ్యి ఇంత గట్టిగా ఉంది. డన్. ఇది కింద పడేస్తాం ఫస్ట్. అండ్ ఇవైతే కోమ్స్, మేబీ మీకు కనిపిస్తున్నాయో లేదో, కోమ్స్ అండ్ క్లిప్స్. సో డిఫరెంట్ కోమ్స్. ఇవి ఎలా ఓపెన్ చేయాలి? నైస్. సో ఇలా అయితే వచ్చేస్తాయి అన్నమాట మొత్తం కోమ్స్.
పెట్టేసుకున్నాను. నేను ఇవన్నీ కోమ్స్ అనమాట. యాక్చువల్లీ నేను ఈ టెయిల్ కోమ్ కోసం చూస్తున్నా. సో దీంతో పాటు అన్నీ వచ్చేసాయి కదా, వస్తున్నాయి కదా అని చెప్పి ఆర్డర్ పెట్టా. బట్ ఇవి వర్తా కాదనేది అయితే నేను యూజ్ చేశాక చెప్తాను, బికాస్ ఇవి నా హెయిర్లో పడతాయో లేదో తెలీదు. బట్ ఓకే, ఇంత సెట్ అనేది రీజనబుల్ ప్రైస్లో రావడం అనేది ఓకే. నేను వీటి ఫొటోస్ కూడా సైడ్కి ఇక్కడ అయినా కింద అయినా అటాచ్ చేస్తా, చూసేయండి. బట్ ఇది ప్యాకింగ్ నాకు బాగా నచ్చింది గైస్. ఇలా మొత్తం పెట్టేసి ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ క్లిప్స్ నాకు యాక్చువల్లీ నాకు ఆ టెయిల్ కోమ్తో పాటు నాకు ఈ క్లిప్స్ కావాలన్నమాట. క్లిప్స్ ఎందుకంటే నేను హెయిర్ స్ట్రైటింగ్ చేసుకునేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా క్లచెస్ ఇవి పెట్టుకుంటే ఏంటంటే అర్థం అవ్వట్లేదు సెక్షనింగ్స్ అనేవి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనిపించింది. సో ఈ క్లిప్స్ ఏంటంటే ఇలా ఉంటాయి, సో దట్ మనం ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ హెయిర్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. నాకు స్ట్రైట్నింగ్ అనే కాదు, వచ్చేసింది స్ట్రైట్నింగ్ అనే కాదు, హెయిర్ ఫ్రంట్ ఎప్పుడైనా రెడీ అయ్యేటప్పుడైనా మేకప్ వేసుకునేటప్పుడైనా హెయిర్ నార్మల్ క్లిప్స్ అని ఇలా పెట్టుకుంటే నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు అనమాట. సో ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. బట్ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇవి పెయిర్ ఆఫ్ 3 ఇవి 6 క్లిప్స్ వచ్చాయి దీంట్లో. 6 క్లిప్స్. కోమ్స్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఐ విల్ కౌంట్ అండ్ సే, ఇప్పుడే చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 కోమ్స్, 10 డిఫరెంట్ కోమ్స్ ప్లస్ 6 క్లిప్స్ అనమాట. సో వీటి ప్రైస్ నాకు గుర్తుకులేదు, బట్ నేను ఇక్కడ ఎక్కడైనా యాడ్ చేస్తాను అనమాట స్క్రీన్ షాట్ తీసి. ఇవి కూడా మీషోలోనే. అండ్ నెక్స్ట్ వన్ మా జూలియాడ్ కోసం అయితే, ఇది అయితే నేను ఆలోచించి తీసుకున్నా. పెట్ షాప్లో అయితే జూలీకి ఒక కోంబే ఒక 200-300 అట్లా ఉంటుందన్నమాట. అరౌండ్ 250 పైనే ఉంటుంది. బట్ ఇక్కడ దీంట్లో ఏంటంటే అన్నీ కలిపి 300, ఆల్మోస్ట్ నాకు 350 to 400 మధ్యలో వచ్చాయి. సో బెటర్ అనిపించింది. సో ఏమేమి వచ్చాయో కూడా చూపిస్తాను. అండ్ నాకు కొంచెం అంటే అంత కాన్ఫిడెంట్గా అయితే లేను, ఎందుకంటే క్వాలిటీ మంచిగా వస్తుందా లేదా అనేది. ఎందుకంటే పెట్ షాప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు 200 చెప్పే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇంత తక్కువలో వస్తున్నాయి అంటే కూడా కొంచెం చూడాలి కదా క్వాలిటీ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను. సో చూద్దాము, మీతో పాటు నేను ఇప్పుడే చూస్తున్నాను ఎలా వస్తుంది అనేది. జూలీని పిలుద్దాం అనుకుంటున్నా, బట్ వస్తుందో రాదు తెలీదు. జూలీ దా గైస్, జూలీ అయితే వచ్చింది. ఇక్కడ కింద వచ్చింది, ఇక్కడ పైకి రా. 1 minute. కూర్చో. డన్, జూలీ వచ్చేసింది. అక్కడ చూడు, అక్కడ చూడు. సో జూలీ కోసం ఈ ప్రోడక్ట్స్ అన్నీ. ఒకటి వచ్చేసి అయితే ఈ కోంబ్, మీకు కనిపిస్తుందో జూలీ వెళ్ళిపోయాం గైస్. సో ఒకటైతే ఈ కోంబ్, అండ్ నెక్స్ట్ నెయిల్ కట్టర్ అండ్ షేప్ చేసేది. జూలీ అసలు నెయిల్స్ కట్ చేయించుకోదు, బట్ చూడాలి. ఓకే, అండ్ ఇదైతే బ్రష్ లాగా ఉంది, ఇదొకటి. ఇది కూడా క్వాలిటీ బాగుంది యాక్చువల్లీ. ఓకే, ఇవి 3 ప్లస్ ఇదైతే లైక్ వాష్ చేసేటప్పుడు మనం ఇలా ఉంటుంది గైస్, దీన్ని ఏమంటారు నాకు అర్థం అవ్వట్లే. ఇలా ఉంటుంది, దీంట్లో మనం షాంపూ వేసి వాటర్ పోసి షేక్ చేసిన తర్వాత మనం బాత్ చేయడానికి యూజ్ చేస్తాము. స్క్రబ్ లాగా, మేబీ స్క్రబ్ లాగా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అయితే వస్తలేదు, కోంబ్. ఈ కోంబ్ నేను పెట్ స్టోర్లో చూసినప్పుడైతే ఈ ఒక్క కోంబే 250 రూపీస్, 200 అలా ఉంది. బట్ ఓవరాల్గా నాకు బిలో 350 to 400 ఉంటుంది ఈ సెట్ మొత్తము. నేను ఖచ్చితంగా మీకు అయితే చూపిస్తాను, అది ఇక్కడ యాడ్ చేస్తాను వీడియోలో కూడా. అండ్ రివ్యూస్ చూసి తీసుకున్నాను, రివ్యూస్ కూడా చాలా మంది పెట్టారనమాట, రివ్యూస్ అన్ని చూసి తీసుకున్నాను. సో ఇది డన్ గైస్. ఇవే నా మీషో ప్రోడక్ట్స్, ఇవన్నీ మీషోలో నేను కొన్నవన్నీ. సో మీకు కావాలంటే షార్ట్ వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తాను, చూసేయండి.
మనం అయితే రైస్ పెట్టుకున్నాము. యాక్చువల్లీ చికెన్ కర్రీ ఉంది. నేను ఈరోజు వంట ఏం చేయట్లేదు అనమాట. ఒక్కదాన్నే కదా, నేను మళ్ళీ వంట చేయాలని అయితే లేదు. చికెన్ ఉంది, సో చికెనే తినేద్దాం ఈరోజు. చికెన్ యాక్చువల్గా నైట్ చేశారు ఇంట్లో, దీన్ని వెయిట్ చేసేస్తే సరిపోద్ది. అండ్ అంతే గైస్, ఈ రైస్ అయిపోతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి జూలీకి స్నానం పోద్దాం. నాకు జూలీకి స్నానం పోయాలంటే చాలా కష్టం గైస్. విల్ ట్రై అవర్ బెస్ట్. గైస్, ఇందాక నేను అన్బాక్స్ చేశాను కదా ఇవన్నీ ప్రోడక్ట్స్ జూలీవి. సో ఇవి యూజ్ చేస్తే నేను ఈరోజు జూలీకి స్నానం పోస్తున్నా. సో చూద్దాం ఎలా వర్త్ అయితే యూజ్ చేశాక కూడా చెప్తాను, ఓకేనా. ఇప్పుడైతే జూలీని మనం తీసుకెళ్ళాలన్నమాట వాష్రూమ్లోకి. యాక్చువల్లీ నేను బాల్కనీలో చేయిస్తా బాత్, బట్ బాల్కనీలో ఏంటంటే ఫుల్ సామాన్లు ఉన్నాయి, ఇంకా కొంచెం అవి క్లీన్ లేవు. సో స్పేస్ తక్కువ ఉంది, సో కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పి ఇంకా జూలీని అయితే వాష్రూమ్లో స్నానం చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో చూడండి జూలీ వస్తుందో రాదో. బయటికి వెళ్దాం. జూలీ 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 అసలు బయటకే రావట్లేదు. బెడ్ కింద వెళ్ళి పడుకుంది. ఇప్పుడు దాన్ని బయటకు రావించాలంటే చాలా కష్టంగా ఉంది. చూపిస్తారండి జూలీ అలా పడుకుందో. దా జూలీ, జూలీ దా దా బయటకు వెళ్దాం దా. అస్సలు తుడవని కదా, అదే తుడుచుకుంటుంది అనమాట. చూడండి ఎలా తుడుచుకుంటుందో. అండ్ ఫ్లోర్ మొత్తం వాటర్. ఇప్పుడు మనం ఇది క్లీన్ చేయాలి, ఓకే. జూలీకి వస్తేపు క్లీన్. గైస్, నా మొహం చూస్తే నా స్పెట్స్ చూస్తే అయితే మీకు అర్థమవుతుంది. చూడండి అక్కడ లైట్ బ్లింక్ అవుతుంది అనుకుంటా. 1 minute. ఫైనల్గా అయితే జూలీకి స్నానం పోసేసిన. అసలు చూడండి నా స్పెట్స్, ఇవి స్పెట్సేనా ఎలా చేసిందో. మొత్తం వాటర్ నా హెయిర్ మీద. నా డ్రెస్ కూడా తడిచిపోయింది. నాకు తెలుసు జూలీతో స్నానం అంత ఈజీగా ఉండదని. చూడండి వెనకాల ఎలా చేస్తుందో మీకు కనిపిస్తుంది.
కంటిన్యూ చేసా. ముందు ఇంకా లంచ్ చేసేసి కూర్చుందామని చెప్పి అయితే మూవీ పాజ్ చేసిన. లంచ్ చేద్దాం, లంచ్ చేసుకుంటూ చూస్తూ లంచ్ చేసేద్దాం. వచ్చేయండి. చెప్పాలి కదా చికెన్ ఉందని, సో మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వేడిగా వేసుకుందాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను. ఓకే, రైస్ వేడిగా ఉంది కదా.
స్పెట్స్ పెట్టుకుని బయటకు వెళ్దామని ఫిక్స్ అయినా. అండ్ ఇక్కడ మెస్ వాళ్ళు అయితే మొత్తం మెస్ వదిలేసిపోయినా. సో ఏమవుతుందేమో మొత్తం పైన నింపేసిన అనమాట వీడియోని. నాకు అన్బాక్స్ చేసినాను మొత్తం. వచ్చేసరికి మొత్తం ఉంటుంది. సరే వచ్చినాక క్లీన్ చేస్తాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకొని వద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఎలా. గాయ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఎంత మస్తున్నాయి తెలుసా, నాకు మస్తు నచ్చినాయి. ఎంత బాగున్నాయో. 3 వచ్చాయి కదా, 2 పెట్టుకున్నా. అండ్ ఇంకోటి అయితే ఇక్కడ పైన పెట్టుకున్నా. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కనిపిస్తుందో లేదో లైటింగ్కి. ఇక్కడ పెట్టుకున్నా. అండ్ దిస్ వన్ ఈస్ దిస్ సైడ్. ఐ లైక్ ఇట్. సో నాకు ఇయర్ రింగ్స్ కనిపించడం కోసం నేను పోనీ వేసుకున్నా, సో దట్ క్లియర్గా కనిపిస్తాయి అని చెప్పి. సో కింద అయితే అన్న వెయిట్ చేస్తున్నాడు, మనం వెళ్ళాలి. నాకు తెలిసి వాయిస్ వస్తుందో లేదో అయితే తెలీదు, బట్ ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. లైట్స్ అన్న ఆఫ్ చేద్దాం. వాయిస్ రాకపోతే నేనేం చేయలేను, మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. సో ఓకే, లెట్స్ గో. I want you to date. Really, bye. ఎక్కడున్నావు? Bye. హాయ్ చెప్పు. మైక్ లేదు, వస్తుందా రాదో తెలీదు. రాకపోతే వాయిస్ ఓవర్ ఇస్తా. ఓకే ఓకే. ఏసీ గట్టిగా నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అన్న? ఈరోజు ఆర్డర్ చేస్తున్నా. ఇండియాలో ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తున్నాం అంటారు. మీరే కదా